ఈ ఎగ్జామ్ రాయాలంటే కూడా ట్యూషన్కి పోయి పాస్ అవుతారు కొంతమంది. ఎక్కడుందంట వివేకం ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది? యెహోవా యందులో భయభక్తులు కలిగి ఉంట జ్ఞానముకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా, కలిగి ఉండకూడదా? కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలంటే ఎక్కడికి రావాలా? దేవుడి సన్నిధికి రావాలా. దేవుడి సన్నిధికి వస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. సినిమా ట్యాక్సీలో పోతే దేవుడు జ్ఞానం ఇస్తాడా? రోడ్ల దగ్గర జ్ఞానం ఇస్తాడా? ఏమంటే జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఉచితి కాదు, భయము భక్తి కలిగి ఉండాలి. భయభక్తిగా ఎప్పుడు ఉంటుంది మనకి? ఎప్పుడు ఉంటుంది? మనకేదో దెబ్బ తగిలితే దేవుడు గుర్తుకొస్తాడు, లేకపోతే అస్సలు రాదు. నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, నిదానంగా వినండి, ఓకేనా? కొంచెం నేను గర్తించడానికి చూస్తాను, ఎందుకంటే నేను ఆశీర్వదించడానికి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చిన ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నేను ఏం చేస్తాను? బోధిస్తాను. నా మాటలు బోధ మాటనే, అంతేగాని పరిచారకులు వేరే ఉంటారు, వాక్యం వేరే విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు, తర్వాత ప్రవర్తకులు ఉంటారు. దీనిలో వచ్చి 5 మంది ఉంటారు. అపోస్తులు ఫస్ట్, ఎవరండి? అపోస్తులు, తర్వాత ప్రవర్తకులు, దాని తర్వాత బోధకులు, దాని తర్వాత కాపరులు, దాని తర్వాత సువార్థికులు. ఈ 5 మంది ఉంటారు. మేము బోధకులు మాత్రమే, బోధిస్తాం, ఖండిస్తాము, బుద్ధి చెప్తాం. ఈ 5 మందిలో నేను ఒకడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా మాట కొంచెం కఠినంగా ఉంటాయి, నిదానంగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం యెహోవా యందు భయభక్తులు కలిగినట్టుగా జ్ఞానముకి మూలము, జ్ఞానముకు మూలము. సామెతలు చదువుతాను. సామెతలు 5 అధ్యాయములు వచ్చినాం. సామెతలు అండి 5 అధ్యాయములు వచ్చినాం. అమ్మా సామెతలు 5:1 అమ్మా. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము. 5:1 అమ్మా. నిదానంగా చదవండి, నేను తొందరపడను. ఒక గంట లేదేమో పర్వాలేదు, నిదానంగా వెళ్తాను. చదువునైనా ఆడికి నిలిపేయండి. ఓకే, మంచిది. నాకు తెలుగు తెలుసు, చెప్పండి, చెప్తా. ఓకే, ధన్యవాదాలు మీకు, వెరీ గుడ్, మంచిది. చదువునైనా. నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించుము. అమ్మా వివేకం కల నా బోధకి చెవి ఎక్కుము. అప్పుడు మీరు బుద్ధి కలిగి నడుచుకుంటారు. ఉచితి కాదు, బుద్ధి కలిగి నడుచుకుంటారు. అప్పని చేయొద్దంటే మళ్ళీ చేస్తున్నావే, అప్పనే చేయకూడదు అని చెప్పి అమ్మాయి చేసిందే చెప్పబడి ఎక్కడ తిరగద్దు అంటాడు, మంట్లో పొలాడుతూ అంటాడు, పోయి మంట్లో పొలాడుతూ అంటాడు. ఏమండి దెబ్బ పడుతుంది, చెప్పిన పనే చేయకు. అప్పుడు ఏం చేస్తాడు? వివేకం వస్తుంది వాడికి. అవునా, మండు తినకూడదా అని చెప్పేసి వాడు వివేకం వచ్చి వాడు బిస్కెట్ తింటాడు. లేకపోతే ఏం చేస్తాడో మండు తింటా ఉంటాడు. అమ్మ ఎప్పుడైతే కొట్టిందో అప్పుడు గుర్తుకొస్తుంది వాడికి, ఏమని? ఇది మండు కదా, తినకూడదు కదా అని. అవునా, వివేకం ఎప్పుడు వస్తుంది? అందుకనే నీ తండ్రిని నువ్వు దెబ్బ కొడితేనే నీకు బుద్ధి వస్తుంది. సినిమా చూడొద్దు అని పక్కింటి వాళ్ళతో లేకపోతే ఫ్రెండ్స్ వేసుకుని సినిమాకి పోయి సాయంత్రం 8కి వస్తే ఆయన రాత్రి కొడితే కళ నుంచి బుద్ధిగా స్కూల్కి పోతాం, లేకుంటే మళ్ళా పోతా ఉంటాం సినిమాకి. మళ్ళా కూర్చోండి, అవునా కదా? వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎందుకు తల్లిదండ్రులు చెప్పేది మన కోసమే కదా అని వివేకం ఉండాలి. హల్లెలూయా. వివేకం అనగా తెలివితేటలు అని అర్థం. వివేకం అనగా తెలివి ఉన్నదా?
ఉండాలి కదా. ఆ పని చేయదు అంటే చేయకూడదు, మళ్ళా చేస్తే అది పనికి రాని పని. హల్లెలూయా, హల్లెలూయా. 6:1 సామెతలు 6:1. నా కుమారుడా పాటు పడినాడు. పూట ఉంది. నేను ఎందుకంటే పూట అంటే అది వచ్చి తప్పుగా పడింది. పాటు పడాలి. పాట అంటే ఏమి? సహాయం చేసేది. ఇప్పుడు 10,000 ఇచ్చినాం అనుకో, మీ ఫ్రెండ్కి 10,000 ఇస్తే అడిగాడు మన వెనకాల 10 సార్లు తరగాలి. అది పాటు పడడం అంటే ఆడ మిస్టేక్ గా సెట్ అయింది. అమ్మా, పరుల చేతిలో నీవు నీ చేయి వేసినలా నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు కనుక నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. కాబట్టి మనము చెయ్యి వేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి వేయాలి. దేవుడు సాక్షిగా నీకు ఇస్తాడు. సాయంత్రం అంటాడు నీకు అప్పుడు చేయిస్తాడు, చెయ్యి వేస్తాడు. మళ్ళా అస్సలు చేయదు. కాబట్టి ఒట్లు ఏమి పెట్టద్దండి. దేవుడు చెప్తున్నాడు అన్నమాట, మీరు ఒట్లు ఏమి పెట్టద్దండి. హల్లెలూయా. ఏమ్మా హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. మీరు ఒట్లు పెట్టకూడదంట. ఓ కుమారుడా, పరుల కోసం నువ్వు పాటుపడొద్దని అర్థం. నీ సొంత ఇంటికి ఏదైనా చేయాలా, నీ సొంత ఇంటికి ఏదైనా చేయాలా, ఫోన్ చేస్తాడు. భార్య ఇంట్లో ఉంటుంది. భార్య ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటుంది. వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. ఇంట్లో కూడా గడిచడానికి కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఎలా చికెన్ బిర్యానీ పెట్టేస్తే వచ్చారా అంటాడు. ఈడ భార్యకి ఏదన్నా సంపాదించి చేసి పెట్టచ్చు కదా, బియ్యము పప్పు ఏదైనా తీసుకుని ఇచ్చి ఉండొచ్చు కదా. వీడు ఫోన్ చేస్తాను, ఫ్రెండ్ ఫోన్ చేస్తాను, ఏం చేస్తాడు? ఇసిరాడు వేసేసి పెరిగిస్తాడు. తాగుతాడు, ఆడ కూర్చుంటాడు, బాగా కూర్చుంటాడు. పొద్దుపేదాకా ఆడే ఉంటాడు. పొద్దుపేదాకా ఆడే ఉంటాడు, తాగుతానే ఉంటాడు. ఏమరాడితే ఏదో చెప్తాడు. వాళ్ళ అమ్మ ఏదో, వాళ్ళ నాయన మీద ఏదో చెప్పేస్తాడు. సాడీ చెప్పేసి ఏదో తాత చచ్చిపోయిన చెప్పేస్తాడు. ఏడున్నాడు? ఏడున్నాడమ్మా? బాగా ఉంటాడు. వివేకం కలిగి నడుచుకోవాలి. ఓ బుద్ధిహీనుడా, సంసారము నువ్వు నడిపించాలి కదా. కుటుంబంలో భర్త భార్య ఒకటే కదా, కుటుంబంలో అందరూ సమానమే కదా. ఇంట్లో ఏం చేయాలా, ఏమి ఉన్నాయి ఏమి లేదో, ఉప్పు లేదు పప్పు లేదు అన్ని చూడాలి కదా. నీకు బాధ్యత లేదు? అందరికి బాధ్యత ఉంది కదా. మీరు వచ్చి తేలిగ్గా ఉంటే ఎలా? వాళ్ళు చేసుకుంటారులే, వీళ్ళు చేసుకుంటారులే అంటే ఎవరు చేస్తారు? అంటే కూడా పెళ్ళే చేసుకోకూడదు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలా? బాధ్యత కలిగి. అందుకనే నువ్వు స్నేహితులు కూడా కట్ చేస్తూ రావాలి. పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలా? ఏమ్మా, ఫ్రెండ్స్ కట్ చేస్తా రావాలి. లేకపోతే నువ్వు ఫ్రెండ్ ఆడే కూర్చోంటావు. ఫ్రెండ్ నువ్వు నీ పిల్లలు ఏం చేయాలా? ఇంట్లో పిల్లలు ఏం చేయాలా? ఏమండి, పిల్లలు ఏం చేయాలి? పిల్లలు అమ్మను కొడతా ఉంటారు. అమ్మ ఆకిలి ఆకిలి అని ఈయన బాగా కూర్చోంటారు. పిల్లలు ఏం చేస్తారు? కొన్ని రోజులకి అలవాటు అవుతుంది. ఏంటి, నాయన మాత్రం పోతాడే, మనం 2 years వస్తాం. పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారో? తల్లిదండ్రులే కదా. అందుకనే అక్కడ దీర్ఘదర్శనం చదవండి. దీర్ఘదర్శనము 6వ అధ్యాయము, 6వ అధ్యాయము దీర్ఘదర్శనం అండి. దీర్ఘదర్శనము 6వ అధ్యాయము 1 నుంచి మనం చదువుతున్నాం.